హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే పాము ముంగిస కొట్టుకోవడం చూసారా? బట్ నేనైతే సినిమాలో చూడటమే, బట్ విడిగా బయట ఎప్పుడు చూడలేదు రియల్గా లైవ్లో. ఇప్పుడు నేను చూసాను మా గార్డెన్లో. అసలు ఎలా వచ్చాయో తెలియదండి. పాము అయితే కనుక ఎప్పుడన్నా వేరే గార్డెన్లో కనిపిస్తుందని తెలుసు, కానీ బట్ మా గార్డెన్లో పాము ఉంటుందన్న సంగతి అస్సలు తెలియదు. ఇది సడన్గా మార్నింగ్ చూస్తే కనుక ఈ చిక్కుడు చెట్టు ఉంది కదండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక పాము ఉంది. ఇది కూడా మీరు ఇక్కడ చూస్తారు కదా, కనిపిస్తూ ఉంటుంది. ఇది చూడండి ఇక్కడ అండి, సన్న పాము. ఇది అసలు ఏ పాము తెలియట్లేదు. అంటే కొన్ని ఈ మొక్కల్లో ఉండే పాములు ఉంటాయి గ్రీన్ కలర్లో, బట్ ఇదేంటంటే గ్రీన్ కలర్గా లేదు, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది. అసలు ఏ పాము అర్థం కావట్లేదు. ఇది చాలా డేంజర్. కట్ల పామేమో అంటున్నారు కొంతమంది. ఇది వచ్చేసి మేము చూసాము, కొంతసేపటి తర్వాత ఇది మాకు కనిపించలేదు, మొత్తం ఎతికాము. దాని తర్వాత మళ్ళీ సడన్గా ఇది ఒక 20 మినిట్స్ ఏమో తర్వాత ముంగీస కూడా కనిపించిందండి మా గార్డెన్లో. ఇక్కడ బెండ చెట్లు ఉన్నాయి కదా, ఈ బెండకాయ చెట్లు, వీటి మధ్యలో ముంగీస అండ్ పాము రెండు కొట్టుకున్నట్టు కనిపించింది. ఇది చూడండి, ఇది ముంగీస అండి. అసలు ఇది చాలాసేపు పెద్ద పెద్ద సౌండ్లతో పక్కన అన్ని కోళ్ళు అవి అరుస్తున్నాయి. అసలు ఏమైందా అని చెప్పి వచ్చి చూస్తే సడన్గా ఇది దాంతో ఫైట్ చేస్తుందండి. అసలు అంటే చాలా దూరం నుంచి నేను జూమ్ చేశాను, కొంచెం మీకు క్లారిటీ తగ్గుండొచ్చు. అసలు మాకైతే సడన్గా మైండ్ పోయింది. సపోజ్ మనకి రేపు ఏదైనా కాయలు, ఏదైనా చిక్కుడు చెట్టు కాయలు పడతాయి, సో వెళ్ళి కోసుకుందాం అనే టైంకి ఇలాంటి పాములు ఉండి సడన్గా మీద దూకి కాటేస్తాయండి. ఎందుకంటే కొన్ని గ్రీన్ కలర్ పాములు కూడా ఉంటాయి అనమాట. ఇవి ఒక చెట్టు మీద ఇంకో చెట్టుకి దూకుతాయండి. ఈవెన్ పాకను కూడా పాకు దూకుతాయి అనమాట డైరెక్ట్. అట్లానే మన మీద కూడా దూకి కాటేస్తాయి అంట. ఇది కట్ల పాము కూడా అలానే సేమ్. ఈ కట్ల పాము అయితే ఇంకా చాలా డేంజర్ అనమాట. ఆ గ్రీన్ కలర్ పాము డేంజరే, ఇది డేంజరే. అసలు కాటేస్తే కనుక ఇంక అంతేనండి, ఇక 1 or 2 అవర్స్లో చనిపోవడమే. చాలా జాగ్రత్తగా ఉండాలి మొత్తం. అసలు చుట్టుపక్కల ఈ క్రీపర్ వెరైటీ ఏమైనా ఉంటే కనుక అవి మనం ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటూ ఉండాలి మెయింటెనెన్స్. మీరు ఎవరు గార్డెనింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ హార్వెస్ట్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి కాయలు కోస్తూ ఉంటాము. సో వెనకాల ఏమన్నాయో తెలియదు, కొన్ని కనిపించవు కూడా అసలు సరిగ్గా. కొన్ని గ్రీన్ కలర్లోనే ఉంటాయి, చిన్నగా ఉంటాయి, కనిపించవు అనమాట. వీటికి వేరే ఏదో ప్లాంట్స్ ఉంటాయండి పాములు రాకుండా. సో మీకు ఏదైనా ఆ ప్లాంట్స్ గురించి తెలిస్తే చెప్పండి. అవి పెట్టుకుంటే ఆ స్మెల్ వల్ల పాములు రావంట. సో ప్లీజ్ దయచేసి ఏమన్నా మీకు తెలిస్తే కనుక కామెంట్లో మాకు మెసేజ్ చేయండి.